మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యములో ఒక మాట ఉంది. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఆస్ట్ హల్లెలూయా చెప్పండి. చాలామంది భక్తులు ప్రార్థన విషయంలో ఎన్నెన్నో గొప్ప విషయాలు చెప్పారు. పరిశుద్ధ గ్రంథం ప్రార్థనకి ఎంతో ప్రాధాన్యత ఇవ్వమని చెబుతుంది. ఈరోజున క్రైస్తవులు ఈ దినాలలోనైతే ప్రార్థనకంత ప్రాధాన్యత ఇచ్చేవారు తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఎవరితోనో ఒకరితో ప్రార్థన చేయించాలి అనేటువంటి విషయాలలో అక్కడే ఆగిపోయి ఉన్నారు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మీరు ఎడతెగక ప్రార్థన చేయండి. అంటే ప్రార్థన ఎప్పుడు చేయాలి? నీకు అవకాశం ఉన్నప్పుడల్లా చేసుకోవచ్చు. ఉదయాన్నే చేసుకోవచ్చు, ఖాళీ ఉంటే మధ్యాహ్నం చేసుకోవచ్చు, సాయంత్రం ఇటు కూడా మనం ప్రార్థన చేసుకుంటాం. మనసులో కూడా ఎప్పుడు ఎడతెగక అంటే మన ఉద్యోగాలు విడిచిపెట్టాలా? ఎడతెగక అంటే మనం ఇక పనులు ఇవ్వా? కాదు. మనసులో మన హృదయంలో నువ్వే పని చేసుకుంటున్నా ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎన్నో గొప్ప కార్యాలు చూడడానికి నీకు దోహదపడుతుంది. మనం చాలాసార్లు చదువుకుంటుంటాం పరిశుద్ధ గ్రంథంలో, ఎర్ర సముద్రం పాయలైందని ప్రార్థన వల్లనే కదా. సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడని, ఎరుకో గోడలు కూలిపోయినాయని, యొర్దాను ఏకరాశిగా మారిందని, ఎంతోమంది రోగులు బాగుపడ్డారని, చచ్చిన వారు బ్రతికారని, ఇలాగ మనం ఎన్నో విషయాలు చెప్పుకుంటున్నాం. ఏ గొప్ప కార్యం దేవుడు చేయాలన్నా ప్రార్థనే ప్రధానం. ప్రార్థన చేయడానికి ఎప్పుడైతే మనం పూనుకుంటామో దేవుడు మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. కాకపోతే అన్నిటికంటే కష్టమైనది ఏమిటంటే ప్రార్థన. నువ్వు గంట పని చేయగలవు, లేదు 8 గంటలు పని చేయగలవు, 1 గంట మాత్రం ప్రార్థన చేయలేరు. ఎందుకంటే ప్రార్థనకు ఆటంకం సాతానుడే. మనం ప్రార్థన చేస్తే పరలోకములో ఉన్న కార్యాలు భూమి మీద చూడగలవు. కనుక ప్రార్థన అనేటువంటి దానిని చెడగొట్టేవాడు సాతానుడే. అప్పుడే ఎవరినొకరిని పంపిస్తాడు, అప్పుడే ఏదో ఒక అవసరం వస్తుంది, అప్పుడే ఏదో ఒక ఆలోచన వస్తుంది, ఏదో పని గుర్తొస్తుంది. ప్రార్థన చేయడానికి అడ్డు దుష్టుడే. కానీ ప్రార్థన చేయటం వలన మనం ఎన్నో గొప్ప కార్యాలు చూడగలం. యేసు ప్రభువారు ఒకసారి మాట్లాడుతూ మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వాక్యంలో ఒక అద్భుతమైన మాట అన్నారు. చూడండి. మీరు చెడ్డవారయ్యుండి మీ పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి అంతకంటే మీ పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు నిచ్చును కదా. ఇక్కడ పైన చెప్పబడిన మాట ఏమిటంటే, మీలో ఏ మనుషుడును తన కుమారుడు తన రొట్టెని అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? ఇది మీరు చెడ్డవారై ఉన్నారు, కానీ మీ పిల్లలకు మాత్రం మంచి ఈవులనిస్తారు. మరి దేవుడు చాలా మంచివాడు కదా. మీరు అడిగిన దానికి ఎవడా? ఒక మనుషుడు తన కుమారుడు తన కుమార్తె, అమ్మా నాకు ఒక రొట్టెనివ్వండి, ఆకలి అవుతుందమ్మా అని అడిగాడు అనుకో, మీరు రాయినిచ్చి తీసుకొని తినరా అంటారా? అంత కఠినాత్మలో మీరు
ఎవడైనా ఒక గుడ్డును అడిగితే పామునిస్తారా? మీరు చెడ్డవారే. దేవుని కంటే మనం ఎవరని చెప్పండి? చెడ్డవారమే. మనము వాస్తవంగా చెడ్డవారము, చేతగాని వారమయ్యుండి, అల్పులమయ్యుండి, దౌర్భాగ్యులమయ్యుండి, మన పిల్లలకి మంచి ఈవులని ఇయ్యని ఎరిగితే దేవుడు ఎవడా? దేవుడు ఇస్తాడా? ఎవడా? ఖచ్చితంగా ఇస్తాడు. ప్రియులారా, మనం అడిగితే, గుడ్డును అడిగితే పామునిస్తాడా? రొట్టెని అడిగితే రాతినిస్తాడా అని చెప్పిన దేవుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఏమంటాడంటే 3వ అధ్యాయం 20వ వాక్యంలో చూడండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా, కాదు అదే 3:20 అది మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి అన్నిటికంటేను, ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తిగల దేవుడు మీ దేవుడు అంటాడు. చూసారా, మీరు అడిగే వాటికంటే, ఊహించిన వాటికంటే ఇంకా గొప్ప కార్యాలే చేస్తాడు. అడగాలి, ఏమన్నాడు ఇక్కడ? ఊహించాలి. అడగాలి, ఊహించాలి. అడిగిన వాడికి ఏమొస్తుంది? ఊహలు వస్తాయి. ఫలానా ఒక ఇల్లు అడిగావు, ఆ ఇల్లు ఎలా ఉండాలి? ఎన్ని బెడ్రూమ్స్ ఉండాలి? ఎన్ని గజాల్లో ఉండాలి? ఊహిస్తావు కదా, అలా ఊహించాలి. ఒకటి అడిగావు, అడిగినప్పుడు ఎలాంటిది నీకు బాగుంటుంది, ఏదైతే నీకు సరిపోయింది, ఎలాంటిది కోరుకుంటున్నావు, ఎలాంటి సౌకర్యాలు ఉండాలని కోరుకుంటున్నావు, అలాంటిది ఊహించి అడగడం, లేదా అడిగిన వాటిని ఊహించడం. స్తోత్రం చెప్పాలి. ఊహించనప్పుడు అది నీకు కరెక్ట్ అయిన క్లారిటీ ఉండదు. అడుగు వాటికంటే, నువ్వు ఊహించిన వాటికంటే అత్యధికముగా దేవుడు చేయగలిగిన శక్తి దేవునికి ఉంది. స్తోత్రం చెప్పాలి. మీరు దేవుడు అడిగితే ఇస్తాడు, ప్రార్థన వలన దేవుడు ప్రతిఫలం ఇస్తాడన్నట్టు వారు ఒకసారి హల్లెలూయా చెప్తారా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి మనం ఇంతగా ప్రార్థన చేస్తున్నాం, మన ప్రార్థనకు జవాబు ఎందుకు రావటం లేదు? ఎందుకు నాయనా నేను ప్రార్థన చేస్తున్నానుగా పాస్టర్ గారు, దేవుని దగ్గర ఎంతో ఏడుస్తున్నాను, మరి ఎందుకు నా ప్రార్థనకి జవాబు రావటం లేదు? నా ప్రార్థన దేవుడు వినడంటారా? నా ప్రార్థన దేవుడు ఎందుకు వినటం లేదు? నాకెందుకు జవాబు రావట్లేదు? సందేహం వచ్చి, నిరుత్సాహం వచ్చినటువంటి వారు నా ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఎందుకు ఇవ్వటం లేదో నాకు అర్థం కావట్లేదు అన్నటువంటి వారు ఏమనుకోకుండా చెయ్యెత్తుతారా? కానీ దేవుడు ఎప్పుడు పక్షపాతి కాదని బైబిల్ చెబుతుంది. మరి ఎందుకు ప్రార్థనకు జవాబు రాదు? ఎంతోమంది ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం పొందుకున్నారు కదా, మరి మనకెందుకు మన ప్రార్థనకు జవాబు రాలేదు? మీకు తెలియచేస్తాను. ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణాలు. నీ ప్రతి ప్రార్థనని దేవుడు ఆలకిస్తాడు. నీ ప్రార్థనకి ఖచ్చితంగా జవాబు వస్తుంది. అడుగు వాటికంటే, ఊహించిన వాటికంటే గొప్ప కార్యాలు చూస్తావు. ఏమిటి ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణాలు ఏమిటి అంటే, నేను 3 మాటలు చెబుతాను. ఏమిటి అది అంటే, మీరు యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వాక్యం మీకు అందరికీ తెలిసిన వాక్యమే. రక్షింప నేరకుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చినవి అన్నాడు. వినాలమ్మా, హల్లెలూయా చెప్పగలరా? అదేంటి పాస్టర్ గారు, ఇప్పుడు మీకు చాలా క్లారిటీగా అర్థమైంది. ప్రార్థనకి జవాబు రాకపోవడానికి మెయిన్ కారణం ఏంటి చెప్పండి? పాపం లేదా అపరాధం.
పాపము అపరాధము. బైబిల్ చదువుతాం, మీరు మీ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉన్నారు అన్నాడు. అదేంటి పాస్టర్ గారు, నేను దొంగనా, ఎవరైనా చంపేదాన్నా, చంపేవాడినా, నేను వ్యభిచారినా, నేనేం పాపిని, నా చేతనైన వరకు భక్తి చేస్తున్నాను కదా, నా చేతనైన వరకు చర్చికి వస్తున్నాను కదా, నేను మంచివాడినే కదా, మంచిదానినే కదా, నేను నన్ను పాపి అంటారేంటి, నాలో పాపం అనేటువంటిది నాకు అర్థం కావటం లేదే, నాలో పాపం ఏమిటో నాకు అర్థం కావట్లేదే అనే ప్రశ్న నీలోకి రావచ్చు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యాన్ని ఒక్క మాట చూడు. మేలైనది చెయ్యనిరిగి అలాగు చెయ్యని వానికి పాపము కలుగును. వ్యభిచారమా, దొంగతనమా, మరి ఇదేం పాపం? వినాలి జాగ్రత్తగా. క్రైస్తవుడు చేసే పాపం ఏంటి? క్రైస్తవుడికి పాపం ఎలా కలిగిద్ది? నేను మారు మనసు పొందాను పాస్టర్ గారు, నేను ప్రభు దగ్గరికే వస్తున్నాను, పాపాన్ని నేను అసహ్యించుకున్నాను, ఇప్పుడు నేను ప్రభు సన్నిధిలోనే ఉన్నాను కదా, మరి నాకు అది ఎలా, నేను ఎలా పాపం చేశాను, నా ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం ఏంటి అంటే, మేలైనది చెయ్యనిరిగి అలాగూ చెయ్యకపోవడమే పాపము అన్నాడు. ఇక్కడ గమనించాలి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనైనా మీరు మీ పాపములో, 2వ అధ్యాయం, మీరు మీ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉన్నారు అన్నాడు. ఇప్పుడు పాపము అపరాధము, పాపము అపరాధం, ఈ రెండింటికి తేడా ఏమిటి? ఇక్కడ పాపం అన్నాడు, మేలైనది చేయనెరగనవట ఎరిగి కూడా దాన్ని అలాగూ చేయని వానికి అది పాపముగా ఎంచబడునన్నాడు. అంటే పాపం అంటే ఏమిటంటే, చెయ్యాల్సిన మేలు, చెయ్యాల్సిన మంచి, నువ్వు చెయ్యవలసిన క్రియలు చెయ్యకపోవడమే పాపము. నువ్వు చెయ్యాలి, పాపం మంచి చెయ్యాలి, అది చేయకుండా ఉండడమే పాపముగా పరిగణించబడింది. ఎలా చెప్పాలి మీకు? హల్లెలూయా చెప్పగలరా? సృష్టికర్త అయిన దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి, ప్రార్థించాలి ఆయనకి. ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధిని ఆరాధించవు, ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చెయ్యం. చెయ్యాల్సిన ఆరాధన, చెయ్యాల్సిన ప్రార్థన చేయకపోతే మనకి ఎలా పరిగణించబడుతుంది దేవుని దృష్టికి? కదా, స్తోత్రం చెప్పాలి. ఈరోజు ఆదివారం, నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే, యేసు నా కొరకు మరణించి తిరిగి లేచారు, ఆయన ద్వారా నేను బ్రతుకుతున్నాను అంటే, నువ్వు దేవుని ఆలయములోనికి, దేవుని సన్నిధికి వచ్చి కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి ఎక్కడికి రావాలి? మనం సంఘముగా కూడుకొనుట మీరు మానవద్దు అన్నాడు. ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించవు, దేవుణ్ణి మహిమపరచవు, దేవుణ్ణి ఘనపరచవు, దేవుణ్ణి స్తుతించవు, కానీ నీ ప్రార్థనకు మాత్రం జవాబు రావాలి. ఇంకా చెప్పనా, మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ఒళ్ళుబరు, ప్రార్థించడానికి అస్సలు నీకు ఇష్టం లేదు. ప్రార్థించాలనే సంగతి నీకు తెలుసు, దేవుణ్ణి ఆరాధించాలనే సంగతి నీకు తెలుసు, కానీ అలాగూ చెయ్యవు. దాన్ని దేవుడు ఏమని, దేనికి పరిగణిస్తాడు? అదే నీ ప్రార్థనకి అడ్డుపడే పాపం. అర్థమవుతుంది అనుకుంటాను, స్తోత్రం చెప్పాలి. ఇంకొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, అంతే కదా. అందరూ అంతటను మారు మనసు పొందవలనని దేవుడు
ఆజ్ఞాపించాడట. ఖచ్చితంగా మనసు మార్చుకోవాలి. మనసు మార్చుకున్నవాడు, మారు మనసు పొందినవాడు బాప్తిసం పొందాలి. దీని ద్వారా నీ పాప విమోచన కలుగుతుంది. నువ్వేనాడు ఈ లోకం విడిచినా నిత్య జీవానికి వెళ్తావు. అలా తెలిసి కూడా బాప్తిసం పొందకపోవడం, తెలిసి వాక్యమిని అలా చేయకపోవడం ఏంటి చెప్పండి? పాపం. అవునా? స్తోత్రం చెప్పగలరా? ఇంకో మాట చెప్పనా? బాప్తిసం పొందినవాడు ఆయన మరణాన్ని గురించి, పునరుద్ధానాన్ని గురించి నమ్మినటువంటి వాడు వారానికో నెలకో ప్రభు బలు ఇస్తున్నప్పుడు బలలో పాలు పొందాలి. అవును కదా? చెప్పరేంటమ్మా? ఎడతెగక రొట్టె విరుచుట యందు పేతురు గారు చెప్పారు, అపోస్తుల బోధ యందు, సహవాసమందు, ప్రార్థన చేయుట యందు, రొట్టె విరుచుట యందు ఎడతెగక పాల్గొనండి అన్నాడు. అంటే వాక్యం వినాలి, సహవాసముగా కూడుకోవాలి, ప్రార్థించాలి, రొట్టెలో పాల్గొనాలి, ప్రభు శరీరంలో పాల్గొనాలి. చాలామంది బాప్తిసం పొందన బ్యాచ్ ఒకటైతే, బాప్తిసము పొందినా రొట్టెలో పాల్గొనాలనే సంగతి తెలిసినా, ప్రభు భోజనం తినాలనే సంగతి తెలిసినా టక్కున లేచి ఏదో ఒక బుద్ధిహీనతను ఒప్పుకొని విడిచిపెట్టకుండా ఆ బుద్ధిహీనతను కొనసాగిస్తూ, ఆ పాపిష్టి క్రియలు కొనసాగిస్తూ, నేను ప్రభు భోజనము చేయనని టక్కుని లేచి వెళ్ళిపోతున్నారు ఆమేన్ అనగానే, ఇది దేనిగా ఎంచబడుతుంది చెప్పాలి మీరు? క్రైస్తవుడు చేసే పాపం వ్యభిచారము, దొంగతనం, మర్డర్లు ఇవి కాదు. మేలైనది చెయ్యాలని నీకు తెలుగు సంగతి తెలుసు. ఎన్ని నెలలు అలా లేచిపోయావు? ఎన్ని నెలలు ప్రభు బలలో పాల్గొనకుండా, జీవితాన్ని సరిచేసుకోకుండా, ఎందుకు నీ ప్రార్థనకి జవాబు రావటం లేదు? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఎప్పుడు ఆలకిస్తాడు. నేను చెబుతున్న మాట మీరు ఎంతమందికి అర్థమవుతుందో హల్లెలూయా చెప్పండి. ఇంకో మాట చెప్పనా? క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచకపోతే మనుషులు పరలోకానికి వెళ్తారా? ఇది నీకు తెలిసిన సత్యం, నాకు తెలిసిన సత్యం. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారం ఎవడో నీతిమంతుడుగా ఎంచబడడు. దాన్ని తీర్చబడడానికి నీతిమంతుడిగా తీర్చబడడం అసాధ్యం. అందుకని దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం ఏమిటంటే, ఆయన రక్తము ద్వారా ఉచితముగా మనల్ని నీతిమంతులుగా తీర్చడం. దీని పేరే శుభవార్త అంటారు. ఎలా తీర్చాడు దీన్ని అంటే, ఎలా నమ్మొచ్చు అంటే, ఆయన మరణించి మన కొరకు తిరిగి లేచుట వలన ఇది నమ్మదగినటువంటిది. ఈ శుభవార్త యేసుక్రీస్తు రక్తము ద్వారా పాపము నుండి విడుదల వస్తుంది. ఆయనను వెంబడించుట ద్వారా మోక్ష మార్గం వస్తుంది. మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను పాపిని, నా పాపముల కొరకు మీరు మరణించారు, తిరిగి లేచారు, నాకు రక్షణ నీ ద్వారా వచ్చిందని నువ్వు నమ్మితే నీకేమొస్తుంది చెప్పండి? నీ జన్మ కర్మ పాపము నుండి విడుదల వస్తుంది. రక్షింపబడిన వ్యక్తి యేసుని వెంబడిస్తే, నీకు అర్థమవుతుందా? యేసుని వెంబడించడం అంటే ఆయన ఆజ్ఞలకు, ఆయన కట్టడలకు లోబడి, ఆయన ప్రేమ, ఆయనలో ఉన్న యథార్థత, ఆయనలో ఉన్న నీతి, ఆయనలో ఉన్న పరిశుద్ధతని నేర్చుకోవడానికి. ఒక తండ్రి ఎంట కొడుకు తప్పుటడుగులేస్తూ వెళ్తాడు కదా, స్తోత్రం చెప్పగలరా? ఏదైనా తల్లిని తండ్రిని బట్టే కదా నేర్చుకుంటారు. అవునా? హల్లెలూయా చెప్పాలి. మొన్న నేను అదేంటో ఒక సింహం, పెద్ద పులి పిల్ల రెండెళ్ళి ఒక ముసలిని పట్టుకున్నాయి. పెద్ద పులి ముసలొచ్చి పిల్లను పట్టుకుంది. గబగబా పెద్ద పులి వెళ్ళి దాని పిల్లని విడిపించేసి దాన్ని పట్టుకొని ఈ మెడ మీద కొరికి చంపేసి ఒడ్డు మీద పెట్టుకొని ఆ పెద్ద పులిని, ఆ ముసలిని పెద్ద పులి
ఇలా అనింది. వాళ్ళమ్మ అలా అన్నదని ఈ పిల్ల కూడా ఇంత బుడ్డి పిల్ల నోరు అలా తెరిచి, అది కూడా పెద్ద దాన్ని చంపేసినట్లు ఇలా అంటుంది. అంటే వాళ్ళమ్మ నోరు తెరిచిందని ఇది నోరు తెరిచింది. వాళ్ళమ్మ తల ఇలా అన్నదని బుడ్డు కోన చిన్న పిల్ల అది కూడా ఇలా ఉంటుంది. చూసారా, మీరు గమనించారా? అంటే వేటాడిన తర్వాత తనకు దవడల నొప్పులు వచ్చి నోరు తెరిస్తే నేను కూడా తెరవాలనుకుంది. తలకాయ ఇలా ఇలా జాడిస్తే అది కూడా అనుకుంది. మీరు గమనించండి. మీరు ఏం చేస్తారో, ఆడపిల్ల అయితే మీ ఇంట్లో అంటులు తోమిద్ది, బట్టలు ఉతికిద్ది. అర్థమవుతుందా? స్తోత్రం చెప్పాలి. మా బుడ్డపిల్ల, నా మనవరాలు, ఆ పిల్ల వీళ్ళు అందరూ తుడుతుంటారు కదా, ఇల్లు కర్ర పెట్టి, కర్ర దొరికితే మాత్రం తెగ దుడిసిద్ది. అర్థమవుతుందా? సరే, ఎక్కడన్నా అంటులు తోమితే, ఎక్కడన్నా బట్టలు ఉతికితే ఇలా ఉతకడానికి వెళ్తూ ఉంటుంది. బుడ్డోడు ఆడు సంవత్సరంన్నర కూడా లేదు. ఆడు చిన్న కారు దొరికితే ఒక్క చేత్తో వాళ్ళ నాన్న నడపడం చూస్తుంటాడు కదా, అంటున్నాడు. అంటే మీకు అర్థమైందా? వాళ్ళ తండ్రి ఏమి చేయుట కుమారుడు చూస్తునో కుమారుడును అది అనుసరిస్తాడట. అంటే దాని అర్థం ఏమిటంటే, నువ్వు నిజముగా ప్రభువుని వెంబడిస్తే, ప్రభువు నీ తండ్రి అయితే, ప్రభు ఎంత నీతి కలిగి బ్రతుకుతున్నాడో ఆ నీతి కలిగిన ప్రవర్తన రావాలి కదా, ఆ భక్తి నీలో రావాలి కదా, ఆ పరిశుద్ధత నీలో రావాలి కదా, ఆ ప్రేమ కలిగిన తత్వం నీలో రావాలి కదా, ఆ క్షమించే మనసు నీకు రావాలి కదా, ఆ జాలి చూపే దయ నీకు రావాలి కదా. అర్థమవుతుందా? అలా వెంబడించుట వలన ప్రభు రాజ్యమునకు నువ్వు వెళ్తావు, ఆయన్ని వెంబడిస్తే. స్తోత్రం చెప్పాలి. అంటే నేను చెప్పే మాట ఏమిటంటే, గమనించాలి. మేలైనది చెయ్యి నెరిగి అలా చేయకపోవడం నీకు పాపంగా ఎంచబడుతుంది. ఇతరులకి సువార్త ప్రకటించవలెననే సంగతి తెలిసి మనము నోరు మూసుకున్నట్టు వలన ప్రజల దగ్గర నుంచి నీకు ప్రశంసలు వస్తాయి. ఆ అబ్బాయి భక్తి ఏదో చేసుకుంటాడండి, ఆ అమ్మాయి భక్తి ఏదో చేసుకుంటుందండి, మన జోలికి రారండి, మనకి ఏ మాట చెప్పరండి, వాళ్ళు ఎంత మంచోళ్ళండి మనుషులు అనుకోవచ్చు. దేవుడు ఏమనుకుంటాడు? ఎప్పుడైనా ఆలోచించావా? దేవుడు ఫీలవుడా? అర్థమవుతుందా? హల్లెలూయా చెప్పగలరా? వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాల్సిందే. నీ సహోదరుడు పడిపోయాడు, నీ సహోదరుడు తప్పిదములో పడ్డాడు, ఆడిని మంచి మార్గంలోకి తీసుకొచ్చే బాధ్యత ఎవరిదే? మందే కదా. చెప్పరేంటమ్మా? హల్లెలూయా. వాళ్ళని మంచి మార్గంలోనికి మరలా తీసుకొని మరలా లేపడానికి ప్రయత్నం చేసేవాడు ఎవడు? నీ ముందు ఒకడు కాలు జారి కింద పడితే, నీ ముందు ఒకళ్ళ కాలు జారి కింద పడితే చూసుకుంటూ వెళ్ళేవాడిని దుర్మార్గుడా మంచోడా? చెప్పాలి. నువ్వు అలా వెళ్తున్నావు, బైకు కింద పడిపోయి టాప్ను కింద పడిపోయి కాలు ఇరిగిపోయింది, చూస్తూ వెళ్ళిపోతే వాడు దుర్మార్గుడు కదా? బండి ఆపి ఆయన్ని జాగ్రత్తగా తీసి అంబులెన్స్కి ఫోన్ చేసి పంపించాలి కదా. అది మానవత్వం. మతం మనిషిని మానవత్వాన్ని చంపేసినట్టు చేసిద్దండి. కొన్ని యాక్సిడెంట్లు మన తప్పు లేకుండానే జరుగుతాయి. అలాగే ఆధ్యాత్మికంగా మనం దిగజారిపోవడానికి, పడిపోవడానికి కూడా కొన్ని మన ప్రమేయం లేకుండానే పడిపోతాం. ఆ పడిపోయిన వాడిని యాక్సిడెంట్ అయినటువంటి వాడు ఊహించకుండా పడిపోయినట్లే ఆధ్యాత్మికమైన జీవితంలో కొన్ని ప్రభావాలు, కొన్ని ఇరుకులు, కొన్ని సమస్యలు వారిని పడేస్తాయి. క్రైస్తవుడిగా నువ్వేం చేయాలంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆదరించి ధైర్యపరిచి లేపాలి. ఆ వ్యక్తిని మరలా మండించాలి, వెలిగించాలి. అలా చేయాలనే సంగతి నీకు తెలుసు, కానీ నువ్వు పట్టించుకోవట్లా. కారణం ఏమిటంటే నీ హోదానో నీ బిజీనో ఏదో అడ్డం వస్తుంది. ఎందుకు కేటాయించాలి ఇతరుల కొరకు నేను సమయాన్ని అనుకుంటున్నావు? ఒకవేళ నీ ప్రార్థనకి జవాబు రాకపోవడానికి ఇదే పాపముగా ఎంచబడిన పాపమేమో.
అర్థమైందా మీకు? మేలైనది చెప్పాలి, చెయ్యని ఎరిగి అలాగూ చేయకపోవడం. నీ ప్రార్థనకు జవాబు రాకపోవడానికి ఏం చెప్పండి? పాపం. పాపము, అపరాధము, ఈ రెండే కదా. పాపం అనగా ఏంటి? చెయ్యాల్సిన దానిని, దేవుడు చెప్పిన చెయ్యాల్సిన దానిని చేయకపోవడమే పాపం. చేస్తున్నావా? గమనించాలి. 2, చెయ్యొద్దు అన్న పని చేయడమే అపరాధం. ఈ రెండింటిని కానీ పర్ఫెక్ట్గా చేస్తే నీ ప్రార్థనకు వెంటనే జవాబు వస్తుంది.